థియేటర్‌లో బిగ్ స్క్రీన్ పైన ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, అన్నిటిని మనందరికీ ప్రెజెంట్ చేస్తూ ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అండ్ కరెక్ట్‌గా ఈ టైంకి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. మార్కే రాబిన్ గారు, హలో అండి. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. దండోరాతో మొత్తం ఆయన మ్యూజిక్ దండోరా వాయించి మొత్తం తెలుగు ప్రేక్షకులందరి నుంచి బోలెడంత మెప్పుని పొందినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్‌కి డైరెక్ట్‌గా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము బెటర్. సో ఎందుకంటే ఆయన రైట్ టైంకి వచ్చారు కాబట్టి రిక్వెస్టింగ్ మార్కే రాబిన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మేము ఈవెంట్ స్టార్ట్ చేసేసాం సార్, అందుకనే రండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దండోరా దగ్గర నుంచి ఇప్పుడు రాజాది రాజా వరకు మీ మ్యూజిక్ అలా మోగుతూనే ఉంది కంటిన్యూస్గా. అండ్ ఆల్రెడీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిన్న ప్రీమియర్స్లో. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. అండ్ ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫిల్మ్. ఓకే, ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. గద్దర్ అవార్డు వచ్చినప్పుడు మీ అందరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా అందరు సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్గా. హౌ డు ఐ స్టార్ట్ దిస్? It's a beautiful 3 years journey with this film. Chala things unde, you know, there's a lot of things and lot of improvements, lot of things that happened, but producer and the actor were very strong. మన ఇండస్ట్రీకి ఒక బ్యూటిఫుల్ సినిమా చేద్దామని ప్రొడ్యూసర్స్ వచ్చారండి. అండ్ వాళ్ళు పడ్డ కష్టాలు నిజంగా అసలు నార్మల్ కాదు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. దేర్ ఇస్ అ పాయింట్, ఒక 1 year అవుతుంది అనుకుంటా ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా స్టార్ట్ చేశారు. దేర్ ఇస్ అ వన్ పాయింట్ వేర్ లైక్ వాళ్ళకి అసలు ఇండస్ట్రీలో నమ్మడం అనేది కష్టమైపోయింది. యూనో, పీపుల్ హ్యావ్ టేకెన్ దట్ గ్రాంటెడ్లీ. ఆ మూమెంట్లో వెన్ వాళ్ళు ఇద్దరు, హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు నా దగ్గరకు వచ్చి దే రియలీ షేర్డ్, ఇట్లా అవుతుంది ఏంటి, ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఏంటి ఇది అనుకున్నప్పుడు వీ టోల్డ్, నేను ఒకటే మాట చెప్పాను, ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దిస్ యాక్చువల్లీ. ఇండస్ట్రీ విల్ సపోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ అ టాలెంట్ నువ్వు డెఫినెట్లీ పైకి వస్తావు. ఇఫ్ యూ హ్యావ్ అ టాలెంట్ యూ విల్ కమ్ అప్. అండ్ ఇంకప్పుడు మేము స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేయడము, అండ్ దెర్స్ లాట్ ఆఫ్ సీన్స్ ఇంప్రూవైజ్ చేయడము, అండ్ దెన్ సాంగ్స్ కూడా ఎక్కడెక్కడ సాంగ్స్ వస్తే బాగుంటుందని సాంగ్స్ డిసైడ్ చేసి, మళ్ళీ ఇక్కడ సాంగ్ పడితే బాగుంటుంది, రాజాది రాజా ఇక్కడ పడితే బాగుంటుంది, ఊహలే ఇక్కడ పడితే బాగుంటుంది అని నేను హీరో గారు డిస్కస్ చేసుకొని ఫైనల్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పితే వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి చాలా బాగుంది, ఈ సాంగ్స్ ఇలా చేద్దాము అని సాంగ్ ప్లేస్మెంట్స్ అన్నీ పెట్టడం జరిగింది అలా. అండ్ దాని తర్వాత ఒక పాయింట్లో సడన్గా కాల్ చేసి చెప్పా, మన సినిమా టైటిల్ ఏమైనా ఫిక్స్ అయ్యారా అని. లేదు, ఇంకా ఫిక్స్ అవ్వలేదు, వీఆర్ అబౌట్ టు ఫిక్స్ అన్నప్పుడు ఐ సెడ్ రాజాది రాజా పెడదామా అని. అండ్ దే బోత్ లవ్డ్ ఇట్ సో మచ్, ది ఐడియా. అండ్ అలా టైటిల్ వచ్చింది అండ్ సాంగ్ సీక్వెన్సెస్ అన్నీ వచ్చినాయి. అండ్ నిహారిక గారు అండ్ రుత్విక్ గారు, ట్రస్ట్ మీ, దిస్ ఇండస్ట్రీ విల్ సపోర్ట్ యూ. నో మ్యాటర్ వాట్, దిస్ ఇండస్ట్రీ, దిస్ ప్రెస్ విల్ సపోర్ట్ యూ బికాస్ వీ మేడ్ అ హానెస్ట్ ఫిల్మ్. అండ్ ద యాక్ట్రెస్, you all will fall in love with her. ఎందుకంటే తను ఎంత ఇన్నోసెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా చేసిందంటే అంత బ్యూటిఫుల్గా చేసింది. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఇన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అండ్ ఫైనలీ ద బిగ్ సేవర్స్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ డైరెక్టర్ అనిల్. సీరియస్లీ మ్యాన్, యూ మేడ్ దిస్ పాసిబుల్. అండ్ డిఓపి గారు, యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ ఇక్కడ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్, లాస్ట్ మూమెంట్లో సాయి మచ్చ గారు వచ్చారు అండ్ he helped this project. And Teenanna, it was a very great interaction with Teenanna who supported this film. And right now ee cinema మీ అందరి చేతిలో ఉన్నది. And please support this film. And songs, music, visuals, actors,
ప్లీజ్ డూ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మంచి పాటలు ఇచ్చారు, పాటలకి ప్లేస్మెంట్లు ఇచ్చారు, సినిమాకి టైటిల్ ఇచ్చారు, చాలా ఇచ్చారు సినిమాకి, అర్థమైంది. సో ఇంతకీ టైటిల్ ఎలా వచ్చింది? సాంగ్ కంపోజ్ చేస్తున్నా, ఆ. రాజాది రాజా సాంగ్ కంపోజ్ చేస్తుంటే రాజాది రాజా అది చాలా బాగుంది అని చెప్పి ఇమ్మీడియట్గా హీరో గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ కొన్నిసార్లు స్క్రిప్టే కానీ అడిషనల్ రైటింగే కానీ ఇవన్నీ ఐ థింక్ ఫర్ మీ ఇట్ కమ్స్ త్రూ మ్యూజిక్ ఓన్లీ. టైటిలే కానీ ఇట్ హాస్ కమ్ త్రూ మ్యూజిక్. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి కొంచెమనే న్యాయం చేస్తే ఐల్ బీ హ్యాపీ.